నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ శంఖం పూరించి జేహో బీసీ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు పార్టీల బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ ప్రారంభం నుంచి అత్యధిక సంఖ్యలో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు పార్టీకి అండగా నిలిచి విజయం చేకూర్చాలని ఆయన కోరారు. ప్రస్తుత తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని, ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మేత రవిచంద్ర ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మునుస్వామి యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టేటి పెరుమళ్ళ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రుద్రకోటి సదాశివం, జిల్లా అధికార ప్రతినిధి పిల్లు చెచ్చిరామయ్య, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి లీలావతి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం, రూరల్ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. బయటికి రానా నిదానంగా కొద్ది సైడ్కి కొద్ది సైడ్కి మరలా సైడ్కి కొద్ది సైడ్కి అన్నా ఓ బాయ్
పక్కన రండి, కొద్దిగా సైడ్కి రండి. అన్నా సైడ్కి రండి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అని చెప్పి బీసీలకి అధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మన గూడూరు 3 నెలల్లో అవబోయే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి, ఒకటే ఒకటి బీసీలకి ఉంటుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 57 మంది సమాధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎక్కడ ఉపాధం నొక్కాలా, అంగన్వాడీలు ఉద్యోగం చేసి వాళ్ళు ఏ విధంగా అలా మున్సిపాలిటీ ఉద్యోగం చేసి వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర కార్యదర్శి ఏలమ్మ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. అసలుకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, గుర్తుపెట్టుకోండి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొత్తం ప్రాధాన్యత బీసీలకి ఇచ్చారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద కూర్చుంటే అంతా బీసీలే. ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క కాలువ శ్రీనివాసరావు గారు, ఒక పక్క అచ్చెన్నాయుడు గారు. ఈ విధంగా బీసీలుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా బీసీల ఓట్ల వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీసీలందరూ కూడా కష్టపడి ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలంటే బీసీలే ముఖ్యమైన ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలు ఏ విధంగా పార్టీని గౌరవించారో అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను గౌరవించి గౌరవ స్థానంలో పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఉదాహరణ ఎక్కడో బాబుల మనం ఈ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఒక బీసీ. అలా ఒక ఆలోచించి ఒకసారి ఎట్టు పెట్టారు. చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ, కానీ బీసీకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్ర మొత్తం మీద ట్రబుల్ షూటర్ వేదా రవిచంద్ర గారు, ఈరోజు చక్రం తిప్పే రవిచంద్ర గారు ఒక బీసీ, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పదవులు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా గూడూరు కాన్స్టిట్యూన్సీ బీసీ సోదరులు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉదయం చాలా మంది వచ్చారన్న, తర్వాత రకరకాల పనుల మీద వెళ్ళిపోయిన పండుగ. కాబట్టి నిజంగా ఇది కేవలం గూడూరు టౌన్, గూడూరు రూరల్ మండలం మాత్రమే అన్న, కాన్స్టిట్యూన్సీ కాదు ఇది. మళ్ళీ చిలుకూరు ఉంది, కోట ఉంది, వాగాడు ఉంది, చిట్టమూరు ఉంది. సపరేట్గా మండల వారీగా పెట్టాము. ఇక గూడూరు మండలం దగ్గర కాబట్టి వెంకటేశ్వరరాజు గారు, పులిసిరన్న, మా చంచరామయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు చూడనటువంటి బీసీలు కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషం. అసలు వస్తారనుకోలేదు, వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇదే ఊపు మన జేహో బీసీ కూడా ఇక్కడ నుంచి మన నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ గారు కూడా పోయినారు, మధు యాదవ్ గారు పోయినారు. ఆడ ఎంత ఊపులో ఉన్నారో బీసీలు అంత ఊపులో ఉన్నారు. అదే ఊపిని మన గూడూరు నియోజకవర్గం కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి నమ్మకం ఉంది. గ్రామాల్లో ఓటు వేయించేటువంటి సత్తా మీకుంది. ఈరోజు సెకండ్ ప్లేస్ ఈ రాష్ట్రంలో బీసీలది ఎక్కడ చూసినా ఫస్ట్ ప్లేస్ ఎవరిదే ఉండొచ్చు, కానీ 2వ స్థానం మాత్రం బీసీలదే. మీరు అనుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, మీరు అనుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి. కాబట్టి మనం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం ఒకటే మనకి. ఆయన ఉంటేనే అన్ని కులాలకి న్యాయం చేయగలిగినటువంటి పెద్ద మనిషి. ఇంకెవరన్నా సరే ఒక కులానికే న్యాయం చేస్తారు తప్ప అందరికీ చేసే సమస్య లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలని అందరూ కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకుందాం. కంకణం కట్టుకుని నిబద్ధతతో పనిచేద్దాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన బీసీల ధ్యేయంగా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు పులిసిరన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా
కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న తిరుపతి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ మరియు రమణమ్మ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితుడు ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి తిరుపతి పట్టణంలో విక్రయించేవారమని తమ దర్యాప్తులో వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు మనం గూడూరు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో బోధనం దగ్గర టోల్ ప్లాజా దగ్గర మనం వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము రోజువారీ. ఈరోజు రాత్రి సుమారుగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో మనం బస్సులు చెక్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు అనుమానాస్పదంగా మనకి మన సిఐ గారికి గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారికి, చిల్లకూరు ఎస్ఐ గారు అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తరలించడం జరిగింది. దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక 5 ప్యాకెట్స్ అంటే 10 kgs గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్, రమణమ్మ, బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పారు. తిరుపతిలో ఆటో నడుపుకుంటున్నామని చెప్పారు. వారు ఆ ఐశ్వర్య అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చెడు వ్యసనాలలోని ప్యాకాట్లో ఆడాను, అప్పుల్లో పడిపోయాను, నాకు వేరే వాడు చెప్పినందువల్ల నేను అటు ఏఓబి ఒరిస్సా బోర్డర్ దాకపోయి ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, అటు సుమారుగా thousands of acres అడవులు ఉంటాయి, బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు ఇస్తానికి చెప్పారు. దానికి పోయి నేను ఒక 10 kgs తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము, తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ, ఈ పాత ఇనుము అమ్మే వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ, నేను ఆటో నడుపుతుంటాను. నేను కానీ మా అత్తయ్య ఒక ఆమె ఉందంట, వాళ్ళ ముసలమ్మ ఒక ఆమె ఇంటి దగ్గర, ఆమె ద్వారా అమ్మారంట. ఆమె మీద కేసులు ఉన్నాయంట, ఓల్డ్ కేసులు మన వాళ్ళు పెట్టారు. పోలీసు వారు, సబ్ వారు ఆమె మీద కేసు పెట్టారు వాళ్ళ అత్త మీద. ఈ విధంగా వీళ్ళు ఈ సంపాదన నేర్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక మత్తు పదార్థాలని, వీటిని మత్తు పానీయాలు ఏమంటారు, వీటిని వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, అక్కడ పోయి ఏదో ఈ గంజాయి తాగితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, గంజాయి తాగితే వాళ్ళు చేసే పనిలో ఉన్న అలసట కోల్పోవచ్చని, గంజాయి తాగితే ఏదో ఆకలి ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పుకోవటం, ఏదో నవ్వుకుంటారంట, ఏదో చెప్పడం. అన్ని ఏంటంటే ఇట్లాంటి మాటలు, చేతగాని మాటలను చెప్పుకొని ఒక సొసైటీలో ఒక రకమైన మెసేజ్ పంపిస్తారు. ఇలాంటి దిక్కుమాల మెసేజ్ పంపించి కొత్త వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయాలంటే వాడు వ్యాపారాన్ని పెంచుకోవాలి. అలాంటి మెసేజ్ను పంపించి అట్రాక్ట్ చేసుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి అబద్ధాలు అన్ని చెప్పి కుర్రవాళ్ళు కానీ, ఒక వ్యవస్థలో ఒక మనిషి మత్తులో జోగుతుంటే ఆ సొసైటీకే లాసు. అతను యాక్టివ్గా ఉండి అతని సొసైటీకి మంచి ప్రొడక్టివిటీ వచ్చే ఒక పని చేస్తే ఆ సొసైటీకి లాభం. మన మత్తులో జోలాడుతూ ఉంటే ఏం చేస్తాం, సొసైటీ మొత్తం లాస్ అయిపోయినట్టే. ఇలాంటి మత్తు పదార్థాల వల్ల పూర్తిగా మనకు మైండ్ సైకలాజికల్గా డైవర్ట్ అవుతారు తప్పితే ఎలాంటి దాంట్లో బూస్ట్ ఉండదు, ఆర్లిక్స్ ఉండదు అనే అబద్ధాలు ఎవరు నమ్మకూడదు ప్రజలు. దీనికి మా వాళ్ళు ఇవాళ మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఈ రోజు చేసిన ఇలాంటి మంచి పనికి మా ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. దీనికి ఎస్పీ గారు కూడా మాడారు, రివార్డు ఇస్తామని చెప్పారు. అందరికి సిబ్బందికి, చెక్ పోస్ట్లో ఉన్న సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా సంఘ వ్యతిరేక శక్తులు ఏదైనా ఉన్నా కానీ ప్రజలు నిర్భయంగా వాళ్ళ సమాచారం మేము బయట పెట్టకుండా ఉంటాము. మాకు ఫోన్ల ద్వారా చెప్పమని తెలియపరచమని కూడా మేము మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంటుంది. దాన్ని ఎవరెవరో ఉంటారు అక్కడంతా సంఘీయ అరాచక శక్తులు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యవస్థలో సొసైటీ లేదా బెంగళూరు పోవటం, ఈ రూట్ నుంచి బెంగళూరు పోతారు, ఈ రూట్ నుంచి చెన్నై పోతున్నారు. వ్యవస్థ ఎటు పోతుంది అనేది సొసైటీలో మీ ద్వారా, ప్రెస్ వారి ద్వారా ఇలాంటి ఈ తీసుకుంటే సొసైటీకి ఎంత లాస్ అనేది కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం సొసైటీకి. వైకాపా అధికారంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని సీఎం జగన్మోహన్ రెడ్డి అడగ్గానే గూడూరు పట్టణంలో మార్కెట్ నిర్మాణానికి నిధులు కేటాయించారని
ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ఆయనతో పాటు ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మలు ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మలు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ పార్టీకి కష్టపడ్డ వ్యక్తి మేరిగ మురళి అని కొనియాడారు. పట్టణంలో మార్కెట్లు, రైతు బజారు, హైవే వంతెన వంటి అభివృద్ధి పనులను తమ హయాంలో చేపట్టామని గుర్తు చేశారు. 80 లక్షల రూపాయల వ్యయంతో చేపల మార్కెట్ పనులు కూడా మొదలయ్యాయి అన్నారు. ఇప్పుడు గూడూరు మార్కెట్ ఉన్నమ్మ గారిని మాట్లాడవలసింది కోరుతుంది. ప్రజలకు మా అందరి తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటిగా మేరుగ మురళి గారి గురించి మరొక్కసారి సభా వేదిక మీద చెప్పాలా. ఇందాక మాట్లాడింది మా కార్యకర్తల సమావేశము, నాయకుల సమావేశం. వారు ఎంతో పార్టీకి సేవ చేయడం వల్ల పార్టీ ఆవిర్భావ మొట్టమొదటి రోజు నుండి కూడా ఉంటూ వేరు పదవులు చేపట్టి చివరికి చాలా కీలకమైన పాత్ర కూడా, అంటే డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా కూడా అప్పుడు కూడా బజారు ఎప్పటి నుంచో వారి కోరిక, అది మాకు అదృష్టం. అలాగే కూరగాయల మార్కెట్ కానివ్వండి, పుల్లమ్మ సత్రం ఎంతో కీలకమైనది మనం చేయడానికి. అది ఆ హెచ్ఆర్ఎంసీ హిందూ దేవాదాయ శాఖకి సంబంధించింది. మేమైతే చక్కగా చేసి వారికి ఇచ్చేసేయడం జరిగింది. అలాగే హాస్పిటల్ కానివ్వండి, ఆటోనగర్ కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, అలాగే టీటీడీ కానివ్వండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా. అలాగే ఫైల్ ఏరియాలో ల్యాండ్ మిగిలిపోతే అది చక్కగా తీసుకోవడం. ఆ తర్వాత అల్లూరు రాజశేఖర గారి స్టేడియంలో కూడా చేయడం. ఇలా అలాగే కాలువలు, దూడల కాలువ, అలాగే నాయుడు కాలువ కూడా నిధులు పెట్టించడం, శుభ్రం చేయించడం. దానికి వెంటనే నిధులు లేకపోతే నేను బాధ్యత తీసుకుని చేయించడం. వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు కృషి చేసే నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటున్న మేరిగా మురళిని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరానని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నూతనంగా నియమించబడిన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళి వచ్చి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కొరకు మేరిగ మురళి ఎంతో కష్టపడి పనిచేశారని, గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే అవకాశం రాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కొరకు పనిచేసిన మేరిగ మురళిని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సలహాలు తీసుకున్నారు. సో మిగిలిన వాళ్ళ గురించి వీళ్ళిద్దరు అయితే ఏమనలేదు కానీ ఇద్దరు, ఒకరు కళ్యాణ్ బిడ్డ సమానం, సోదరి సమానం, వేరే వాళ్ళు రాకూడదని అనుకున్నారే తప్ప వేరే ఆలోచన లేదు. ఇద్దరు కూడా ఏ రోజు కూడా వరప్రసాద్కి రావాలని కోరుకున్న వ్యక్తులే ఇద్దరు కూడా మనస్ఫూర్తి. ఎందుకంటే అన్నీ కూడా చివరికి వస్తుంటాయి. అప్పటికి కూడా 2 సార్లు మిస్ అయినప్పుడు కూడా పెద్ద మనసు పెట్టుకుని వరప్రసాద్ గారికి ఇకపోతే నేను అడుగుతాను. సో అంత పెద్ద మనసుతో పెట్టుకున్నారు. ఈ కార్యకర్త కూడా అడగడానికి హక్కు ఉంది, మనం ఎవరు కాదంటారు. కానీ కష్టపడి ప్రయాణాలు చేసి జెండాలు మోసి కింద మీద దీక్షలు అవన్నీ చేసిన వాళ్ళ మీద అందరూ ఉంటే అలాంటి కాని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు కదలాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఏ మురళి గారు అలాగే కళ్యాణ్ గారు.
అది వెళ్ళిన తర్వాత ఏమన్నా చేసుకోండి, మా లెటర్లు ఏం జరిగిందంటే ఎవరికి ఏమన్నా చేసుకోండి, కానీ పలానాళ్ళకి ఉన్న వాళ్ళకి చేసుకోండి. ఆ నిమిషమే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. అలా సో అలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే వస్తున్నాయి, రోమ సభలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చక్కగా డీటెయిల్ లెటర్ రాసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా లెటర్ రాసి తీసుకెళ్ళాను. ధనంజయ రెడ్డి గారిని పిలిపించి లెటర్ అంతా చూడడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు అన్ని విధాల అర్హుడు, పార్టీకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, నా గెలుపుటప్పుడు కారకుడు, నా గెలుపు అంటే వైఎస్ఆర్ పార్టీ, నా గెలుపు రెండు కలిపి ఉంటుంది. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది మంచి అవకాశం నాకు, నేను రెండు చూసిన వ్యక్తిని కదా. ఆ తర్వాత ప్రజల్లో ఉండాలంటే అది వేరే విషయం. సో ఇది ఒక అవకాశం కనుక మళ్ళా ఏ విధంగా ఆ రోజు ఏమాత్రం నిస్వార్థంగా నాకు గెలుపు వారు కృషి చేశారో అదే విధంగా నేను చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి 2019లో క్యాండిడేట్గా పోటీ చేయాల్సింది, అప్పుడున్న పరిస్థితుల వల్ల కుదరలేదు. సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి డెసిషన్ ప్రకారం పోవాలని చెప్పి డెసిషన్కి వచ్చినాక అందరం ముద్రన్న పేరు ప్రతిపాదించడం ఈరోజు. ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తుందని ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మరియు మహిళా మండలి కార్యదర్శి స్నేహలత రెడ్డి తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య బాణసల ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహలత రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా గత ఏడాది ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి మరియు ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పు. వచ్చినప్పుడు చెప్పాము ఏమేం కావాలా, ఎట్లా వేయాలా, ముగ్గు ఏమేమి ఉంటాయి, గిఫ్ట్ వస్తుంది అని చెప్పాం. వాటిలన్నింటినీ ఫాలో అయిందా పాప. అందుకని కంగ్రాట్స్ మేడం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కవిత మేడం, పార్టిసిపేషన్ ప్రైజెస్. మేడం చెప్పిన ప్యాకెట్ పూలు, అదేవిధంగా ఇవన్నీ కాన్సెప్ట్ మేడం అయితే చెప్పారు. థ్యాంక్ యూ మేడం. పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు పాపం మమ్మల్ని గుర్తుపెట్టుకొని 3 years నుంచి ఇక్కడికి జడ్జెస్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీను. వాళ్ళు 2019లో స్టార్ట్ చేసామని చెప్పారు ఈ ప్రగతి సేవా సంస్థని. 4 years అయింది.
62 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం అది, అంతమంది మెంబర్స్ జాయిన్ కావడం 4 ఇయర్స్లో. ఇంకా మనం టీవీ ఆన్ చేసామంటే, శివాజీ ఛానల్ కానీ సిఆర్ ఛానల్ కానీ ఆన్ చేసామంటే, ముఖ్యంగా ఆ ప్రోగ్రాం వీళ్ళది ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ప్రోగ్రాం లేదన్న రోజే ఉండదు, ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. అట్లాగే కరోనా పీరియడ్లో కూడా వీళ్ళు చాలా ఎన్నో సేవలు చేశారు. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ముగ్గుల విషయం గురించి చెప్పాలంటే ఇప్పుడు విష్ణక్క అన్నీ చెప్పేశారు. సిరాజ్ కూడా సెలెక్ట్ చేసేది, నేను ఫస్ట్ వస్తాను మేడం, ఆ ముగ్గు చాలా బాగుంది, మేము చేసేదే కాదు అబ్బాయి కూడా చెప్పారంటే చూడండి దాన్ని బట్టి. ఇంకా గాలిపటాలు వేశారు, చెరుకు గడలు వేశారు, ఇంకా పొంగలి కుండలు, ఇంకా కర్ర బాగా వేయడము, ఇంకా కలర్స్ అదంతా కూడా బాగా వేస్తున్నారు. దాన్ని బట్టే కరెక్ట్గా సెలెక్ట్ చేసింది. అసలు పార్టిసిపేట్ చేయడమే ఎంతో గొప్ప విషయము. ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అనేది కాదు, అందరూ విన్ అయినట్టే లెక్క. కాకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు తేడాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా చూసి కరెక్ట్గా ఇచ్చున్నాయి. అందరికీ ఏమీ ఫాల్ట్ చేయలేదు, మీరేమనుకోవద్దని మరొకసారి మనం చేస్తున్నాము. ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం, ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెంకటాద్రి నివాసినః ఆయురారోగ్యదం పుంస
వైకుంఠాగత సద్వేమ విమానం సద్గతాయ చ అగస్యాభ్యర్థిత ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.